ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు ఒక మొన్న ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, గతంలో 40 సంవత్సరాల క్రితం హీరోలు మొత్తం టోటల్‌గా అడవిని కాపాడేవారు, అడవిని ప్రేమించేవారు, జంతు ప్రపంచాన్ని ప్రేమించేవారు. జంతువులకి ఎలాగుండాలి అనేది ఒక ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీశారు. 'రాజ్‌కుమార్' గారు, ఒక 'ఎన్టీ రామారావు' గారు, ఒక 'అక్కినేని నాగేశ్వరరావు' గారు వాళ్ళందరూ కూడా అలాంటి సినిమాలు తీసి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్‌గా అడవిని కొల్లగొట్టి, స్మగ్లింగ్ చేస్తూ, మొత్తం టోటల్ ఏనుగు దంతాలు ఎగిరిపోతుంటే, మొత్తం అడవి మొత్తం టోటల్‌గా అయిపోతుంటే, మొత్తం వన్యప్రాణులన్నీ కూడా జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. జనాల మధ్యలోకి వచ్చేస్తుంటే ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి నీడ లేక వచ్చేస్తున్నాయి. వాళ్ళకి తిండి లేక వచ్చేస్తున్నాయి. కనుక మనం ఈరోజు మెసేజ్ ఏమి ఇస్తున్నాము? మనం కాకపోతే ఆ రోజు ఇచ్చిన హీరోలకి, ఈరోజు ఇచ్చిన ఇప్పుడున్న హీరోలకి తేడా అది అనేది చెప్పి ఆయన అటవీ శాఖ మంత్రిగా ఈజ్ అ పొలిటికల్ లీడర్గా ఆయన ఒక అధ్యాయం చేసి ఈ మొత్తం టోటల్గా ఈ గంధపు చెక్కల స్మగ్లర్ని ఎలా పట్టుకోవాలి, ఈ మొత్తం టోటల్గా ఏనుగు దంతాలు ఏనుగుల్ని వన్యప్రాణాలను చంపేస్తున్న వాళ్ళని ఎలా పట్టుకోవాలి, ఈ అడవి మొత్తం సంపదను ఎలా కాపాడుకోవాలి, ఈ అడవి మొత్తం టోటల్గా ఏదైతే ఉందో గతంలో ఉన్న మాదిరిగా ఎలా ఉంచాలి అనేది ఆయన మీటింగ్లు పెడుతూ దాన్ని అధ్యయనం చేస్తూ దానికోసం ప్రెస్ మీట్ పెట్టారు తప్ప ఆయన సినిమాలకి ఏదో అల్లు అర్జున్ గారినో ఇంకొకరినో అనేది కాదు. ఆయన పొలిటికల్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అందరికీ చెప్పాడు. అంత ఇప్పుడున్న హీరోలకి చెప్పాడు, గతంలో జరిగింది చెప్పాడు. కనుక దాన్ని ఒక సోషల్ మీడియాలో ఏదో అల్లు అర్జున్ గారికి వాళ్ళకి అల్లు అర్జున్ గారి ఇష్టం, అల్లు అర్జున్ గారి ఆయన వ్యక్తిగతం, ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన ఆయన వ్యక్తిగతం. కనుక ఈరోజు మళ్ళీ అల్లు అరవింద్ గారు వెళ్ళారు, బన్నీవాసు గారు వెళ్ళారు, మళ్ళీ అందరు సినిమాలను తీసుకెళ్లారు. ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తానన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా అక్కడే మనం మాట్లాడుతూ తప్ప కోపతాపాలు ఉండవు. కనుక దాన్ని మళ్ళీ వేరే విధంగా ఎవరు కూడా అర్థం చేసుకోవద్దు. దయచేసి సినిమాని సినిమాలాగా చూడండి. ఏ సినిమా అయినా సినిమాని ఇండస్ట్రీలో ఆ నిర్మాత నష్టపోకుండా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా, ఎగ్జిబ్యూటర్ నష్టపోకుండా చూడగలగాలని, అలాగే ఫ్యాన్స్ కూడా నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేడు గారు మీ ఇష్టం, ట్రోల్స్ మాత్రం చేసి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దు అనేది మా రిక్వెస్ట్. ఇది అయిపోయింది. మళ్ళా నేను ఇంకొకటి ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఆశిస్తున్నాను అనేది వాస్తవం. ఎఫ్డీసీ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో నేను ఆశిస్తున్నాను అంటే నాకేదో పోస్ట్ కావాలని కాదు. నేను చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో నేను పనిచేసి నాకున్న అనుభవాన్ని నేను ఎట్టి బస్సు ఎఫ్డీసీ చైర్మన్గా నాకున్న కలమ్మ తల్లి నాకు పెట్టిన తిండి చిన్నప్పటి నుంచి నేను తిన్నా ఈరోజు ఇంత వాడిని అయ్యానంటే సినీ కలమ్మ తల్లి కాబట్టి, నేను ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టి పెరిగిన విశాఖపట్నంలో కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏ విధంగా వర్క్ చేయాలి, 160 జీవోలో ఉన్న ఎఫ్డీసీలో ఉన్న ల్యాండ్ని ఏ విధంగా చేయాలి, ఇక్కడ షూటింగ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు ఎలా చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలపింగ్ చేయాలి, అలాగే మొత్తం టోటల్గా ఎక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఒక 10,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అలాగే ఎలా చేయించాలి, షూటింగ్స్ అన్నీ కూడా 40% అండ్ 50% అక్కడ షూటింగ్స్, తెలంగాణలో షూటింగ్స్, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కూడా మనకు వచ్చే ఇన్కమ్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా రప్పించడానికి మాకున్న ప్రయత్నాల్లో విశాఖపట్నం, అలాగే రాజమండ్రి, విజయవాడ, కొత్తగా అమరావతిలో స్టూడియోస్, అలాగే తిరుపతి, మదనపల్లి ఇవన్నిటిలో ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి వాళ్ళతో కూర్చొని పని చేయడానికి నాకు భాగ్యం కల్పించడానికి ఒక్కసారి మీతో వర్క్ చేయడానికి మాకు అవకాశం ఇస్తే బాగుంటుంది. నా ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని మా ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి మాకు ఉన్న చిన్న సినిమా నిర్మాతలకు కానీ, పెద్ద సినిమా నిర్మాతలకు కానీ, ఎగ్జిబ్యూటర్స్కి కానీ నాకు అవకాశం ఇస్తే నేను సేవ చేసుకోవడానికి మీ ఆధ్వర్యంలో సేవ చేయడానికి అవకాశం ఇమ్మని మాత్రమే అడిగాను, పని అడిగాను తప్ప ఒకవేళ నాకు వస్తే ఆశిస్తున్నాను. అందరినీ రిక్వెస్ట్ చేశాను. చిరంజీవి గారికి లెటర్ రాశాను, అలాగే నేను దుర్గేష్ గారిని అడిగాను, అలాగే నేను పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, అలాగే చంద్రబాబు గారిని, అలాగే అందరినీ అడిగాను. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని అడిగాను, రిక్వెస్ట్ చేసుకున్నాను. దయచేసి బాలయ్య బాబుని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అవకాశం ఉంటే ఓకే, అవకాశం లేకపోయినా నేనేం బాధపడను. పార్టీ కానీ లేకపోతే నాకు ఏది ఇచ్చినా ఒకళ్ళు ఇవ్వకపోయినా అప్ టు లాస్ట్ దాకా ఫస్ట్ ఈజ్ నా లైఫ్. 13 సంవత్సరం దాసనారాయణ గారి దగ్గరికి వచ్చాను. తర్వాత రాజశేఖర రెడ్డి గారు పొలిటికల్లో రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను లోకేష్ గారిని పయానో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఆయనకి కనెక్ట్ అయ్యాను. ఆయనకి నేను నచ్చానో నేను ఆయనకు నచ్చానో తెలియదు. నా లైఫ్ జీవితం అంతవరకు కూడా నేను మళ్ళీ ఆయనతోనే ఉంటాను. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ దాసనారాయణ గారు, తర్వాత రాజశేఖర రెడ్డి, తర్వాత నేను ఇప్పుడు లోకేష్ గారితో ఉన్నాను. నాకు పదవి వచ్చినా
పదవి రాకపోయినా ఎవరు వచ్చినా మా ఇండస్ట్రీ బాగు కోసం, మా ఇండస్ట్రీ నిలబడడం కోసం మేము ఇటు బస్సులో నేను లోకేష్ గారితోనే ఉంటాను. లోకేష్ గారితోనే నేను పని చేస్తాను. ఏ పని ఇచ్చినా నేను పార్టీకి అనుకూలంగా పనిచేస్తాను. ఒకటి. రెండోది, మా ఇండస్ట్రీలో ఎఫ్డీసీ చైర్మన్గా మాకున్న సినిమా అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రం ఇమ్మని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 2 రాష్ట్రాలు అడుగుతున్నాం. 2 రాష్ట్రాలు ఎఫ్డీసీ చైర్మన్ మా సినిమా వాళ్ళకి ఇస్తే మా ఇండస్ట్రీని మేము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఎవరైనా మంచి వాళ్ళకి, కరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి ఇవ్వండి. కాకపోతే కొంతమంది 420లు ఉన్నారు. కొంతమంది 420s అని డైరెక్ట్గా ఎందుకు చెప్తానంటే, పార్టీలు వచ్చినప్పుడే మీకు కనబడుతుంటారు. పార్టీలు వచ్చినప్పుడు ఇలాంటి పదవులు ఆశించడం కోసం కొంతమంది వస్తుంటారు. వాళ్ళ ఎఫ్డీసీ చైర్మన్గా అలాంటి ఇచ్చి మళ్ళా నష్టపోవద్దని ఉద్దేశం. ఎందుకు నేను ఆ మాట అన్నానంటే 2014లో ఓకే, చంద్రబాబు నాయుడు గారు చేశారో తెలియజేయగలిగిందో అంబికా కృష్ణ గారికి ఇచ్చారు. అంబికా కృష్ణ గారు ఏమీ చేయలేకపోయారు. తర్వాత 5 సంవత్సరాల్లో పోసాని కృష్ణమూర్తి దగ్గరికి ఇచ్చారు. తిట్టడానికే మొదలుపెట్టారు. మా ఇండస్ట్రీకి ఏ డెవలప్ అవ్వలేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వలేదు. సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వడానికి కారణాలు ఉన్నాయి. మా సినిమా చంద్రబాబు గారి టైంలో మా సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఆయన మోసం చేశారు. కన్ఫర్మ్, దాంట్లో నో డౌట్. దాంట్లో కేఎస్ రామారావు గారు ప్రథమ వ్యక్తిగా ఉన్నాడు. అలాగే ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ ఉందని చెప్పి అక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ అని చెప్పి దాన్ని 38 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి అది తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళా కేఎస్ రామారావు గారు మళ్ళా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఏదో గంటా శ్రీనివాసరావు గారి ద్వారా బురుడి కొడదామని చూస్తున్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళని రానివ్వద్దు అనేది నా మనవి. అలాగే కొంతమంది చిత్రపూర్ కాలనీ, ఇక్కడ చిత్రపూర్ కాలనీ అని పెట్టి ఆ చిత్రపూర్ కాలనీలో గవర్నమెంట్ ఇచ్చిన సొసైటీ ల్యాండ్ని, ఇది సినీ ఇండస్ట్రీ కార్మికుల కోసం అని చెప్పి ఆ కార్మికుల కోసం వచ్చిన ల్యాండ్ని ఇస్ వన్ ఆఫ్ ది, నేను కూడా ఒకప్పుడు మెంబర్ ఫస్ట్, దాంట్లో నేను తర్వాత ప్రొడ్యూసర్ అయిన తర్వాత దాంట్లోంచి నేను బయటకు వచ్చాను. కనుక దాంట్లో చిత్రపూర్ కాలనీ 69 ఎకరాలు 66 ఎకరాలు దాదాపు ఇస్తే ఆ 66 ఎకరాలకి మొత్తం టోటల్గా ట్యాక్స్ వేవర్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ హెల్ప్ చేసింది. అన్నీ చేసిన తర్వాత దాంట్లో చాలామంది కుంభకోణాలు జరిగాయి. చాలామందికి నిజంగా సినిమా వాళ్ళకి అయితే ఫ్లాట్లు లేవు. సినిమా వాళ్ళకి లేవు కానీ మొత్తం టోటల్గా ఎంపీలకు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఉన్నాయి, మినిస్టర్లకు ఉన్నాయి, అలాగే మనకు ఒక పోలీసు వాళ్ళకు ఉన్నాయి. బయట వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, సినిమా వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. దాన్ని మొత్తం టోటల్గా దాదాపు 150 కోట్ల రూపాయలు ఇంచుమించు కొల్లగొట్టారు. ఒక కుంభకోణం జరుగుతుంది, ఎంక్వైరీ జరిగింది. ఈ మధ్యన ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసులు జరిగాయి, అలాగే అరెస్ట్ అయ్యారు. చాలామంది కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి కూడా వాళ్ళు వెళ్ళి ఏదో మళ్ళీ ప్రయత్నం చేసి అక్కడ కూడా ఒక చిత్రపూర్ కాలనీ పెట్టి మళ్ళీ వీళ్ళే అక్కడికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మసిబూసి మాడికాయ చేసి ఒక మెమోరాండం ఇచ్చి దాన్ని ఏదో చేద్దామని ఒక ప్లాన్ చేస్తున్నారు. చిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తున్నా. సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీ ల్యాండ్ని ఎవరైనా తాకట్టు పెడతారా? తాకట్టు పెట్టినవాడు నేరమే, తాకట్టు పెట్టుకున్నవాడు నేరమే. ఎందుకంటే జనరల్ బాడీ నిమిత్తం మేము జనరల్ బాడీలో ఏదైతే ఇచ్చారో జనరల్ బాడీ ప్రకారం మేము తాకట్టు పెట్టాము అని చెప్పి దీంట్లో చెప్పారండి. ఇగో జనరల్ బాడీ, దీంట్లో జనరల్ బాడీలో మేము తీర్మానం చేసాం. మీరు జనరల్ బాడీలో తీర్మానం చేస్తే మొత్తం టోటల్గా అందరికి 69 ఎకరాలు అమ్మి వచ్చా? మీకు ల్యాండ్ దేనికి ఇచ్చింది? మీ సొంత ల్యాండ్ కాదు కదా. 69 ఎకరాలు మీరు ఆ ల్యాండ్లో 3000 గజాలు దాదాపు 150 కోట్ల ప్రాపర్టీ, 150 కోట్ల ప్రాపర్టీని 20 కోట్ల రూపాయలకు, దాదాపు 20 కోట్ల రూపాయలకి 16.5 కోట్లకు తాకట్టు పెట్టారు. ఎవరు తీసుకున్నారండి? ఇది చంద్రవాడ శ్రీనివాసరావు గారు అన్న ఆయన. చంద్రవాడ శ్రీనివాసరావు గారు ఇండస్ట్రీకి పెద్ద అని చెప్తాడు కదా, ఈ ఇండస్ట్రీ ఉన్న పెద్ద ఆయన తాకట్టు పెట్టుకున్నాడు. వీళ్ళు తాకట్టు పెట్టారు. జనరల్ బాడీ అనుసరించి మేము పెట్టాము అని అంటున్నారు. పెట్టడం మరి ఏ సొసైటీ యాక్ట్ చెప్తుందో ఏ సొసైటీ యాక్ట్లో ఈ తాకట్టు ఎత్తి అమ్మివచ్చు, ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తుందో వడ్డీతో 35 కోట్లు అయిందంట. అంటే ఇది కార్మికులకు చెందే ల్యాండ్. ఈ డబ్బుని ఏ విధంగా పెట్టారు? రో హౌసెస్. అసలు మీకు పర్మిషన్ లేకుండా రో హౌసెస్కి మీకు పర్మిషన్ లేకుండా డబ్బులు ఎలా కలెక్ట్ చేస్తారు? ఈరోజు ఇన్లీగల్గా మీరు డబ్బుని ఎలా కలెక్ట్ చేస్తారు? మీకు అపార్ట్మెంట్లు కట్టిస్తామని చెప్పి మీరు ఎలా డబ్బు కలెక్ట్ చేస్తారు? ఏ సొసైటీ యాక్ట్ చెప్తుంది? ఇవన్నీ కూడా దీన్ని మనం చూసి చూడనట్టు వదులుతున్న ఈ గవర్నమెంట్లు ఏంటి? దాంట్లో గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలా సపోర్ట్ ఉండేది. ఈరోజు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దీన్ని వెలుగు తీసి నిజమైన కార్మికులకు ఇస్తుందా? వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటుందా? లేదు అనుకుంటే మళ్ళీ వాళ్ళతో పాటు మళ్ళీ మేము మొత్తం టోటల్ వంత పాడుతుందా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ అనేది? ఒక్కసారి దాన్ని అంతటి కూడా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, అలాగే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, అలాగే రేవంత్ రెడ్డి గారు దీన్ని మరి సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా? కార్మికులకు అన్యాయం జరగకుండా మరి ఇమ్మీడియట్లీ దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరెవరు దీన్ని కుంభకోణాల్లో ఉన్నారో, ఎవరెవరు డబ్బులు తిన్నారో, ఎవరెవరు ఈ 70 కోట్ల రూపాయలు క్యాష్ను విత్డ్రాల్ చేశారో వీళ్ళందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అనేది మరి ఈ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ చేయాలి. మరి ఇదే గవర్నమెంట్, ఇదే చంద్రబాబు శ్రీనివాసరావు గారు, ఇదే కొంతమంది మరి వ్యక్తులు అందరూ వెళ్ళి వీళ్ళందరూ కలిపి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని బురిడీ కొట్టిద్దాం, 2014లో కొట్టించినట్టు మళ్ళా బురిడీ కొట్టిద్దాం, మళ్ళీ ఆయన మోసం చేద్దాం అని చూస్తుంటే మరి చూస్తూ ఊరుకోవాలా చెప్పండి? మరి చూస్తూ ఊరుకోవాలా? ఎందుకంటే ఆయన పార్టీ ఈరోజు మొత్తం టోటల్గా ప్రజలకు ఏం చెయ్యాలని చూస్తున్నప్పుడు మనకి కొన్ని తెలుస్తూ ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరి ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి చుట్టాల వల్ల, పట్టాల వల్ల, ఎవరి వల్ల ఏదో విధంగా వచ్చి మేము మీ క్యాస్ట్ వాళ్ళమో, మీ కులం వాళ్ళమో, మీ ఇంటి వాళ్ళమో, మీ దగ్గర వాళ్ళమో వస్తుంటప్పుడు ఆయన ఒక చూసి చూడకుండా ఏమైనా పొరపాటు జరుగుతుందేమో అని ఉద్దేశంతోనే నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, బాలయ్య బాబు గారిని, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, అయ్యా మీరు సినిమా ఇండస్ట్రీకి నిజమైన సినిమా వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు సినిమా వాళ్ళు ఎవరికి కూడా చాలామందికి లేవు. దయచేసి ఒక్కసారి వాళ్ళ సీనియారిటీ చూసి, వాళ్ళ కష్టాలు చూసి, అన్నీ చూసి కరెక్ట్గా చేసి ఇవ్వండి. ఇలాంటి ఎలక్షన్ ముందు రారు, ఎలక్షన్ ముందు అరెస్ట్ అయినప్పుడు రారు, ఇలా మొత్తం టోటల్గా మనకు పదవులు వచ్చినప్పుడు మాత్రం వస్తారు, ఈ పదవులు ఆశిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు పదవి ఇవ్వద్దు, మంచి వాళ్ళకి పదవి ఇవ్వండి. ఇది ఒక రాఘవేంద్ర గారు ఉన్నారు, ఒక దత్తు గారు ఉన్నారు, ఒక కేఆర్ నారాయణ గారు ఉన్నారు, ఒక కుమార్ చౌదరి గారు ఉన్నారు, వాళ్ళందరినీ అడగండి. ఇది నేను చెప్పింది తప్ప లేకపోతే నేను రైటా కాదా అని ఒక్కసారి అడగండి. ఎవరి మీద నాకు కక్షాదింపులు లేవు. ఈరోజు మొత్తం టోటల్గా దయచేసి నేను ఒక్కసారి వినిపిస్తున్నాను, నా వాదన వినండి. అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగం జరగకూడదు. 2014లో ఫిలింనగర్ క్లబ్లో జరిగిన అన్యాయం అలా జరగకూడదనే ఉద్దేశంతోనే నేను ఇది చెప్తున్నాను. దీని అన్నింటికి కూడా నేను డాక్యుమెంట్స్తోనే మాట్లాడుతున్నాను తప్ప వితౌట్ డాక్యుమెంట్ మాట్లాడట్లేదు. ఎవరైనా చర్చకు వస్తానంటే ఐఎమ్ చర్చకు నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా చర్చకు రావచ్చు, తప్పు మాట్లాడితే నా మీద డిఫర్మేషన్ వేసుకోవచ్చు, ఎవరైనా తప్పు మాట్లాడితే ఏదైనా కేసు పెట్టుకోవచ్చు, ఐఎమ్ రెడీ. అలాగే ఇంకోటి, బాలయ్య బాబు గారు ఈరోజు గోల్డెన్ ఫంక్షన్కి అనౌన్స్ చేశారు. మంచి పరిణామం. ఆయన 50 సంవత్సరాలకి ఫంక్షన్కి ఇప్పటికైనా గుర్తొచ్చింది, సంతోషం. ఆయన 50 సంవత్సరాలు ఫంక్షన్ చేయాలని అందరూ ఆలోచించుకున్నారు. కానీ అందరూ ఫంక్షన్ ఆలోచించుకున్నప్పుడు అందరినీ మా అసోసియేషన్ నుంచి పిలిచారు. ఓకే, మాధవరావు గారు వచ్చారు, అందరూ వచ్చారు, అలాగే ఇండస్ట్రీ నుంచి. ఓకే, నేను కూడా ఆఫీస్ బేరలు, నన్ను కూడా పిలలేదు కనుక ఓన్లీ ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరూ కలిపి ఏదో ఒక గోల్డెన్ జూబ్లీ మీటింగ్ పెట్టాలనుకున్నారు. ఏం జరిగినా కూడా బాలయ్య బాబుకు మంచి 50 సంవత్సరాల ఫంక్షన్ జరగాలి, మంచిగా జరగాలి. కానీ ఆ పదవి ఆయన పెట్టేటప్పుడు అందరూ కూడా చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మొత్తం అందరూ ఇండస్ట్రీ అందరూ ఉండి ఆ 50 సంవత్సరాలు ఫంక్షన్ చేస్తే బాగుంటుందని, అందరినీ కలుపుకొని వెళ్తే బాగుంటుందని, ఇది కొంతమందే కలుపుకొని వెళ్తున్నట్టు నాకు అనిపించింది. ఇది నేను చెప్తున్నా. బాలయ్య బాబు గారు ఇది మొత్తం టోటల్గా దీంట్లో కొంతమంది స్వార్థపరులు ఉన్నారు, కొంతమంది స్వార్థపరులు కూడా మీరు ఆలోచించండి. మీకు సన్మానం చేసో లేకపోతే గోల్డెన్ జూబ్లో పెట్టి మీకు అందరికీ చెయ్యాలని అందరూ కలిపి చేయాలి. సౌత్ ఇండియా ఛాంబర్ నుంచి అందరూ కలిసి మీకు సన్మానం చేస్తే మాకు మంచిదని. అలాగే చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి, మొత్తం టోటల్గా ప్రతి ఒక్కరు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, ప్రతి ఒక్కరు వచ్చి ఇది ఒక ఇండస్ట్రీ ఫంక్షన్గా చెయ్యాలనే మా కోరిక తప్ప ఇంకోటి ఏమీ కాదండి. ఒక్కసారి ఇలాంటి మొత్తం టోటల్గా ఏది జరిగినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం దయచేసి ఏ ఒక్కటి చేసేటప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు ఉన్నాయా, వాళ్ళ మీద ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్కి మచ్చ రాకుండా ఏ రికమెండేషన్ చేసినా ఏం చేసినా దయచేసి ఒక్కసారి 1-2 సార్లు ఆలోచించుకొని పార్టీకి ఇబ్బంది రాకుండా ఒక్కసారి ఆలోచించమని, 2 సార్లు ఆలోచించమని నేను మీకు మనవి చేస్తూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అనుకోకుండా కొన్ని తెలియని పరిస్థితుల్లో కొన్ని ఉంటాయి. కాబట్టి దయచేసి కొంతమంది పదవుల కోసమో, కొంతమంది మనకు సన్మానాల కోసమో, కొంతమంది బొకేల కోసమే కూర్చొని ఇలాంటి పదవుల కోసం ఉంటారు. కానీ అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది కనబడలేదు. ఆ రోజు అసలు కనబడలేదు. ఆ రోజు ఒక్క మాట కూడా ఒక్కరు కూడా ఇండస్ట్రీ నుంచి చెప్పలేదు. అయినా నాకు బాధ అనిపించి మళ్ళా చెప్తున్నా, నేను ఇండస్ట్రీ నుంచి ఆ రోజు ఒక్కరు కూడా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి భయమా, కేసీఆర్ గారు అంటే భయమా? మరి అందుకే భయపడే కదా రాలేదు అందులోనూ. మరి ఈరోజు మరి అదే బాలయ్య బాబుకి మరి 6 నెలల క్రితం అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెట్టుంటే నేను అడుగుతున్నా. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు ఏదైనా ఆశిస్తున్నారో కొంతమంది, దాంట్లో ఇండస్ట్రీ అందరూ కలిపి చెయ్యాలి, చేసే మంచి పరిణామం.
కానీ దీంట్లో ఎక్కడైనా స్వార్థం ఉందా కొంతమందికి? ఎందుకంటే కొంతమందికి పిల్లలేదు. మరి పిలుస్తారా? పిలరా? ఆఫీస్ బేరర్లు అందరినీ కూడా ఆఫీస్ బేరర్లే ఉండాలి కదా! కనుక కొంచెం దీంట్లో విభజించు పాలించు ఏదో ఉందని నాకు డౌటు. కనుక దయచేసి కార్యక్రమం బాగా జరగాలి. చాలా ఎక్స్ట్రార్డినరీ జరగాలి. చిరంజీవి గారు రావాలి. అందరూ రావాలి. అందరూ కలిసికట్టుగా ఉండాలి. నాగబాబు గారినైనా పిలుచుంటే బాగున్ను. దానికి ఆ కార్యక్రమానికి. కనుక అందరూ కూడా బాలయ్య బాబు దానికి రావాలి. అటు అక్కడ సీఎం గారు, ఇక్కడ సీఎం గారు రావాలి. కనుక భువనేశ్వరం రావాలి. అందరూ రావాలి. అలాగే మొత్తం టోటల్‌గా ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, ఆయన మాకెప్పుడు కూడా మా మాకు కావాల్సిన వ్యక్తే బాలయ్య బాబు. బాలయ్య బాబుకి ఇప్పటికైనా 50 సంవత్సరాల ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.